హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ మై డియర్ సత్యభామ, ఎపిసోడ్ నెంబర్ 9. వీడియోకి వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ పాయింట్స్ని యాడ్ చేసి సపోర్ట్ చేయండి. కథను రచించిన వారు తన్వి గారు, వాయిస్ ఓవర్ శ్వేత. స్టోరీ బాగుంది అంటున్నారు, చాలా సస్పెన్స్ అంటున్నారు, బట్ నాకు 2500, 2000, 3000 నుంచి వ్యూస్ అనేది రావడం లేదు. బట్ ఈ స్టోరీ ఆపేద్దాము అని అయితే అనుకుంటున్నాను. బట్ నాకు ఎందుకు వ్యూస్ రావట్లేదు అర్థం కావట్లేదు. స్టోరీ బాగుంది అంటున్నారు, పికప్ బాగుంది, ప్రజెంట్ యావరేజ్ వ్యూ డైరెక్షన్ బాగానే ఉంది, బట్ వ్యూస్ ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. మేబీ లైక్స్ మీరు తక్కువ ఇస్తున్నట్టున్నారు. మేబీ ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్స్ ఇవ్వండి. మీరు జస్ట్ ఒక 3000 అందరూ చూస్తున్నారు, బట్ 3000లో ఒక 300, 400 మించి లైక్స్ రావడం లేదు. ప్రతి ఒక్కళ్ళు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చారనుకోండి, నాకు సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియో మరో కొందరికి షేర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మామూలుగా ఈ ఎడిటింగ్ చేసే ప్రాసెస్ అనేది చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే నేను 11:30 వరకు మీకు అందిద్దాం అనుకుంటున్నాను, కానీ బట్ కుదరడం లేదు. ఎందుకంటే ఇలా ఒక ½ అన్ అవర్ వీడియో, నేను ఫేస్ చూపిస్తున్న వీడియో ఒకటి ½ అన్ అవర్ ఎడిటింగ్, మళ్ళీ సపరేట్గా నేను ఆ స్క్రీన్ రికార్డింగ్ మూవ్ అవుతుంది కదా టెస్ట్, అదొక ½ అన్ అవర్ సపరేటు, దీనికి 1 అవర్, నాకు ఎడిటింగ్ చేసి వీడియో ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంకొక ½ అన్ అవర్, మళ్ళీ థంబ్నెయిల్ ప్రిపేర్ చేయాలి, యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలి. నాకు ఎట్లేదైనా దాదాపు మొత్తం 2.5 అవర్స్ ఒక్క వీడియోకి వచ్చేసరికి అవుతుంది. అలా డైలీ 4 అవర్స్ అంటే నేను ఎంత టైం మీద కూర్చుంటున్నానో ఆలోచించండి. అందుకే చెప్తున్నా, కొంచెం నా కష్టం కూడా గుర్తించి ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేయండి. వ్యూస్ వస్తుంటే కొంచెం నాకు పెట్టాలనిపిస్తుంది, కానీ వ్యూస్ రాకపోయేసరికి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అప్పటికే 30 మినిట్స్ అబోనే పెడుతున్నాను, మరేంటో నాకు అర్థం కావట్లేదు. చాలా డిసప్పాయింట్గా ఉంది నాకు. వ్యూస్ తక్కువ వచ్చేసరికి నాకు రెవెన్యూ కూడా తక్కువ వస్తుంది. ఇప్పుడు రెవెన్యూ నాకు ఒక్కదానికే కాదు, నేను రైటర్కి కూడా పే చేయాలి. అందుకనే ఆ కష్టం నాకు తెలుసు కాబట్టి అడుగుతున్నాను. బట్ ఇలాగే కనుక కొంచెం వ్యూస్ కనుక తక్కువ వస్తే స్టోరీని మధ్యలో ఆపేద్దాం అనుకుంటున్నా. మరి ఎలా జరుగుతుందో మీరే ఇక మీరు నిర్ణయం. ఓకే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. పని వాళ్ళు రూమ్ క్లీన్ చేస్తుండగా సడన్గా సిద్ధార్థ్ అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అని అడిగాడు. అది సార్, నిషా మేడం మీ రూమ్ని క్లీన్ చేయమన్నారు, అందుకే అని మెల్లగా నసిగింది మణి. ఏం మాట్లాడకుండా కిందికి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. అతనికి తన గదిలోని వస్తువులు పనివాళ్ళు ముట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే సహజంగా అతని పనులన్నీ భార్గవి మాత్రమే చేసేది. కిచెన్లో ఇందిరితో కబుర్లు చెప్తున్న నిషా సిద్ధార్థిని చూసి నవ్వుతూ గబగబా ఎదురెళ్ళింది. సిద్ధార్థ్, నువ్వెప్పుడొచ్చావు? వస్తున్నట్టు చెప్పనే లేదు అని 2 చేతులతో సిద్ధార్థిని చుట్టుకుంటూ గారంగా అడిగింది నిషా. ఇప్పుడే వచ్చాను నిషా, అనుకున్న టైం కన్నా ముందే వర్క్ అయిపోయింది, అందుకే నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను అంటున్న సిద్ధార్థ్ మాటలకు గాలిలో తేలిపోయింది నిషా. ఆమె అంత సంతోషంగా ఉన్నప్పుడు ఆమె మూడ్ పాడు చేయడం ఇష్టం లేక కోపాన్ని సాధ్యమైనంత తగ్గించుకొని, నిషా పనివాళ్ళగా మన రూమ్ క్లీన్ చేయమని చెప్పావా? నెమ్మదిగా అడిగాడు సిద్ధార్థ్. నిషా తలెత్తి సిద్ధార్థిని చూస్తూ, అవును సిద్ధార్థ్, గదిలో వేస్ట్ వస్తువులు ఎక్కువగా ఉన్నాయి, అందుకే నీట్గా క్లీన్ చేయమన్నాను అని మెల్లిగా చెప్పింది. ఓకే, బట్ నాకు నా రూమ్ సర్వెంట్స్ క్లీన్ చేస్తే అస్సలు నచ్చదు. భార్గవి కూడా వాళ్ళని మన రూమ్లోకి రానివ్వకు, తానే క్లీన్ చేసేది, ఇకపై వాళ్ళని మన రూమ్కి రానివ్వకు, మెత్తగానే అయినా స్థిరంగా చెప్పాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ మాటలు వినగానే తన మీద కంప్లైంట్ చేసిన మణి మీద, ఇక నుంచి ఇంటి నుంచి వెళ్ళిపోయినా ఇంకా సిద్ధార్థ్ జ్ఞాపకాల్లో తిష్ట వేసుకొని కూర్చున్న భార్గవి మీద పీకల్లోతు కోపం వచ్చేసింది నిషాకు. ఇప్పుడు భార్గవిని ఏం చేయలేదు కనుక అందుబాటులో ఉన్న దేవి మీద మనసులోనే కారాలు మిరియాలు నూరింది నిషా. ఇంటిలో ఇందిర కిచెన్లోంచి బయటకు రావడంతో సిద్ధార్థ్ నిషాకి దూరం జరిగాడు. సిద్ధార్థ్, వచ్చేసావా? డిన్నర్ రెడీగా ఉంది, రండి, ఇద్దరికీ వడ్డిస్తాను
అంటూ సంతోషంగా పిలిచింది ఇందిర. సరే అన్నట్టు తలూపిన సిద్ధార్థ్ చేతిని పట్టుకొని రా సిద్ధార్థ్ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి చైర్లో కూర్చోపెట్టి ప్లేట్లో వడ్డించబోయింది నిషా. కానీ నిషాను ఆపేసి నువ్వు కూడా కూర్చో నిషా, నేను వడ్డిస్తాను, ఇద్దరూ తినండి అంటూ అడ్డుకోపోయింది ఇందిర. లేదంటీ, నేనే సర్వ్ చేస్తాను, సిద్ధార్థతో పాటు మీరు కూర్చోండి అంది నిషా. సిద్ధార్థ్కి వాళ్ళు అంతలా కలిసిపోవడం చాలా సంతోషంగా అనిపించింది. ఆఖరికి నిషా మాటే నెగ్గి ఇందిరని సిద్ధార్థ్ పక్కన కూర్చోపెట్టి ఇద్దరికీ సర్వ్ చేసింది. ప్లేట్లోని పదార్థాలు చూడగానే సిద్ధార్థ్ ముఖంలో రంగులు మారిపోయాయి. వాటిలో ఒక్క వంటకం కూడా తనకు నచ్చేది లేదు. తాను ఆఫీస్ నుంచి సడన్ సర్ప్రైజ్గా ఇంటికి వచ్చినా కానీ భార్గవి తనకిష్టమైనవి నిమిషాల్లో రెడీ చేసేసేది. ఇద్దరూ కలిసి బయట రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడి డిష్ ఏదన్నా సిద్ధార్థ్కి నచ్చేదే దానికి ఇష్టంగా నేర్చుకొని మరీ సిద్ధార్థ్ కోసం వండేది. ఆ రుచి యాస్టీస్గా రెస్టారెంట్ స్టైల్లోనే ఉండడం అతన్ని ఆశ్చర్యపరిచేది కూడా. సిద్ధార్థిని భార్గవి ఆలోచనలు, జ్ఞాపకాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. వాటి నుంచి బలవంతంగా బయటకు వచ్చి అన్నం కలిపి నోట్లో పెట్టుకోబోయాడు. కానీ భార్గవి గుర్తు రాగానే భార్గవి వెళ్ళి వారం రోజులైంది. ఎలా ఉందో ఎక్కడుందో అనే ఆలోచన మనసులో మెదలగానే ఆకలి చచ్చిపోయింది. అన్నం వైపు చూడడానికి కూడా ఇష్టం లేక ప్లేట్లోనే చేయి కడిగేసుకున్నాడు. సిద్ధార్థ్ చేసిన పనికి ఇందిర, నిషా చాలా ఆశ్చర్యపోయారు. ఏమైంది సిద్ధార్థ్, ఫుడ్ బాగోలేదా, నీకు నచ్చలేదా అని నిషా అడిగింది. ఏం నాన్న, ఒంట్లో నలతగా ఉందా సిద్ధార్థ్, డాక్టర్ని పిలువనా అని కంగారు పడిపోయింది ఇందిర. సిద్ధార్థ్ అసహనంగా వారిని చూసి ప్లీజ్ అలాంటిదేమీ లేదు, నేను ఆల్రెడీ క్లయింట్తో కలిసి డిన్నర్ చేసేసి వచ్చాను, బట్ నిషాను డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక కూర్చున్నాను, బలవంతంగా కూడా తినలేకపోతున్నాను, ప్లీజ్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు సారీ, మీరు తినండి, నేను రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతాను అనేసి వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినిపించుకోకుండా నేరుగా మెట్లకి గదిలోకి వెళ్ళిపోయాడు. సిద్ధార్థ్ వంకే చూస్తుండిపోయారు అత్తాకోడళ్ళు. గదిలోకి వెళ్ళిన సిద్ధార్థ్ అసహనంగా ఫీల్ అవుతూ సిగరెట్ వెలిగించి కిటికీ దగ్గర నిల్చున్నాడు. దూరంగా రోడ్డు మీద తిరుగుతున్న వాహనాల లాగానే అతని మనసులోని ఆలోచనలు కూడా గజిబిజిగా విపరీతమైన వేగంతో మెదడుని అస్తవ్యస్తం చేస్తున్నాయి. భార్గవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ముందే వెళ్ళిన సిద్ధార్థ్ వారం రోజుల తర్వాత ఈవేళ ఇంటికి తిరిగొచ్చాడు. పని ఒత్తిడిలో ఇప్పటి వరకు ఏం తెలియలేదు, కానీ ఇంట్లో అడుగు పెట్టగానే భార్గవి జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. ఎంతైనా తనతో 3 సంవత్సరాలు కాపురం చేసిన వ్యక్తి కదా. ఈ భార్గవి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక ఎక్కడుంటుంది, ఎలా ఉందో, నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసి ఉంటుందా అనే ఆలోచనలు అతన్ని కుదురుగా ఉండనివ్వలేదు. చివరకు విసుగ్గా సిగరెట్ బయటకు విసిరేసి పాకెట్లోని ఫోన్ బయటకు తీసి మెసేజెస్ ఓపెన్ చేసి చూశాడు. కానీ భార్గవి నుంచి ఎలాంటి మెసేజెస్ రాకపోవడంతో అతనికి ఏదో వెలితిగా అనిపించింది. చూపులు తీక్షణంగా మారిపోయాయి. ఫేస్బుక్, వాట్సాప్ అన్నీ 1కి 4 సార్లు తిరిగేసి చూశాడు. అయినా నో యూస్. అట్లీస్ట్ తన కాల్, తన లాస్ట్ యాక్టివిటీ ఎప్పుడుందో చూస్తే తను ఎలా ఉందో ఒక క్లారిటీ వస్తుందనుకుంటూ అన్ని సోషల్ మీడియా చెక్ చేశాడు. ఎందులోనూ ఎలాంటి అప్డేట్స్ కనిపించలేదు. ఎలా ఉన్నావు భార్గవి అని మెసేజ్ టైప్ చేయడం, వెంటనే డిలీట్ చేయడం, మనసాగక మళ్ళీ ప్రయత్నించడం, ఇలా 1కి 4 సార్లు చేశాడు. మెసేజ్ పంపించడానికి ముఖం చెల్లట్లేదు, కానీ భార్గవి ఇప్పుడు ఎలా ఉందో, ముఖ్యంగా ఎక్కడ ఉందో తెలుసుకోవాలనే కుతూహలంతో లాస్ట్కి మెసేజ్ సెండ్ చేశాడు. భార్గవికి మెసేజ్ పంపించాక సిగరెట్ తీసి వెలిగించి అప్పటికే చాలా వరకు సర్దేసిన గదిని చూశాడు సిద్ధార్థ్. అలా గదిని చూస్తుండగా అతని చూపు అనుకోకుండా భార్గవి వదిలి వెళ్ళిన ఉంగరంపై పడింది. అప్పుడే లోపలికి వచ్చింది నిషా.
ఆమెకి సిద్ధార్థ్ ముఖంలో ఏదో తెలియని అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. అంతా ఓకేనా సిద్ధార్థ్ అని ప్రశ్నించింది నిషా. ఎస్ ఓకే అని బదిలిచ్చి సిగరెట్ నోటికి అందించిన పొగ పీల్చాడు సిద్ధార్థ్. కిటికీలోంచి చల్లని గాలి వీస్తూ క్లైమేట్ చాలా రొమాంటిక్గా ఉంది నిషా. నిషా అతని దగ్గరగా చేరి వెనక నుంచి గట్టిగా హత్తుకుంది. గుప్పెట్లో ఉన్న భార్గవి ఉంగరాన్ని మరింత బిగించాడు సిద్ధార్థ్. నాకిదంతా కలగానే ఉంది సిద్ధార్థ్. మనం తొందరగా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లికి అప్లై చేసుకుందాం. నువ్వు నేను మన బేబీ అంతే, ఇంకెవ్వరూ వద్దు అని చెప్పింది. సరే భార్గవి అన్నాడు సిద్ధార్థ్. అతను తనని భార్గవి అని పిలవడంతో అతని కౌగిలి బిగిని సడలించింది నిషా. సిద్ధార్థ్ తనేమనుకున్నాడో రియలైజ్ అయ్యేలోపు నిషా ఒక అడుగు వెనక్కి వేసి నిలబడింది. ఆమె కళ్ళు కోపంగా మారి ఎర్రబడ్డాయి. అది కాదు నిషా అంటూ సిద్ధార్థ్ ఏదో చెప్పబోయేలోపు నిషా అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది. ఎంత ప్రేమగా గదిలోకి వచ్చిందో అంతే ఆవేశంగా తలుపు గట్టిగా వేసి బయటకు వెళ్ళిపోయింది. ఆమె అలా బయటకు వెళ్ళగానే గదిలో మళ్ళీ నిశ్శబ్దం అలుముకుంది. ఆ నిశ్శబ్దాన్ని మెసేజ్ టోన్ బద్దలు కొట్టింది. ఆశగా మొబైల్ తీసి చూశాడు. మీ మెసేజ్ డెలివరీ అవ్వలేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి అని సిస్టమ్ జనరేటెడ్ మెసేజ్ డిస్ప్లేలో దర్శనమిచ్చింది. అలాంటి రెస్పాన్స్ చూడగానే ముఖం మీద ఎవరో బలంగా గుద్దినట్టు అయింది సిద్ధార్థ్కు. వాట్, ఇదేంటి అనుకుంటూ మళ్ళీ ట్రై చేశాడు. కానీ ఒకే సమాధానం వస్తుంటే భార్గవి తన కాంటాక్ట్ బ్లాక్ చేసిందని అర్థమైంది సిద్ధార్థ్కు. భార్గవి నన్నింత ద్వేషిస్తుందా? అప్రయత్నంగా అనుకున్నాడు. బ్లాక్ చేసింది అన్న ఆలోచనకి పట్టలేనంత కోపం వచ్చి పిడికిలిలోని ఫోన్ని గోడకేసి గట్టిగా కొట్టబోయి అతి కష్టం మీద కంట్రోల్ చేసుకున్నాడు సిద్ధార్థ్. మొబైల్లోని సోషల్ మీడియా యాప్స్ని ఓపెన్ చేసి భార్గవి నాకు మెసేజ్ చెయ్యి అని మెసేజ్ చేశాడు. కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. కనీసం ఆమెకి రీచ్ అయినట్టు కూడా చూపించకపోవడంతో ఈసారి డైరెక్ట్గా కాల్ చేశాడు. మీరు డయల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తిరిగి మరలా ప్రయత్నించండి అని సమాధానం మళ్ళీ అతన్ని వెక్కిరించింది. దీనితో భార్గవి తనను బ్లాక్ చేసిందని పూర్తిగా అర్థమైంది సిద్ధార్థ్కు. అతని అనుమానం నిజమే. భార్గవి సిద్ధార్థ్తో కనెక్ట్ అయి ఉన్న ప్రతి కనెక్షన్ని కట్ చేసేసింది. తన గురించిన వివరాలు అతనికి తెలియడం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. ఇలా జరుగుతుందని ఊహించని సిద్ధార్థ్లో పంతం పెరిగిపోయింది. ఎలా అయినా భార్గవి యాక్టివిటీస్ తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఒకదాని వెంబడి ఒకటిగా సిగరెట్ స్మోక్ చేస్తున్నాడు. అప్పుడే మణి మజ్జిగ పట్టుకొని వచ్చి టేబుల్ మీద పెట్టింది. ఆమె వైపు చూసిన సిద్ధార్థ్ బుర్రలో తలుక్కుమని ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. వెంటనే తిరిగి వెళ్ళిపోతున్న మణిని చూసి మణి ఆగు అన్నాడు. నిషా ప్రవర్తన వల్ల భయంలో ఉన్న మణి మరింత భయపడుతూ ఆగి వెనక్కి తిరిగి చూసింది. సిద్ధార్థ్ ఆమె ఫీలింగ్స్ పట్టించుకోకుండా గబగబా దగ్గరకొచ్చి నీ ఫోన్ ఇవ్వు అని సీరియస్గా అడిగాడు. అతను తన ఫోన్ ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక భయంగా చూస్తూ ఫోన్ అందించింది మణి. నీ ఫోన్లో భార్గవి కాంటాక్ట్ ఉందా? నువ్వు సోషల్ మీడియాలో యాక్టివిటీస్ ఫాలో అవుతుంటావా? నీకు ఫేస్బుక్, ఇన్స్టా వాటిలో అకౌంట్ ఉందా అంటూ ఆమె నుండి సమాధానాలు రాకముందే చకచక అడుగుతూనే ఆమెకు ఫోన్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు సిద్ధార్థ్. పాస్వర్డ్ అడగడంతో పాస్వర్డ్ చెప్పు అని దబాయిస్తూ అడిగాడు. సిద్ధార్థ్కి సంబంధించిన కాంటాక్ట్స్ అన్నిటికీ భార్గవి బ్లాక్ చేయడంతో ఎలాగైనా ఆమెతో మాట్లాడాలని అతని పంతం మరింత పెరిగిపోయి పని మనిషి మనీ మొబైల్ తీసుకుని లాక్ ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ అడిగాడు సిద్ధార్థ్. అతను అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వకముందే తన పర్మిషన్ కూడా అడగకుండా ఫోన్ ఆపరేట్ చేస్తున్న సిద్ధార్థ్ని చూసి విస్తుపోయింది మణి. అయినా యజమాని ఎదురు చెప్పలేక పాస్వర్డ్ చెప్పింది. సిద్ధార్థ్ వెంటనే లాగిన్ అయ్యి భార్గవి ప్రొఫైల్ ఓపెన్ చేసి చూశాడు. అందులో ఖాళీ ఫోల్డర్ సిద్ధార్థ్ని వెక్కిరించింది. షాక్ అయ్యాడు సిద్ధార్థ్. తమ పరిచయం దగ్గర నుంచి నిన్న మొన్నటి దాకా స్వీట్ మెమరీస్గా తీసుకున్న జ్ఞాపకాలను
భార్గవి చెరిపేసిందంటే నమ్మలేకపోతున్నాడు. అతను విడాకులు ఇవ్వడానికి అంత నిరాకరించిన మనిషి ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేకపోయాడు. భార్గవి శాశ్వతంగా చెరిపేసింది జ్ఞాపకాలను కాదని, ఆ జ్ఞాపకాల్లో నిండి ఉన్న తనని అని సిద్ధార్థకు నెమ్మదిగా అర్థమవుతుంది. కానీ అది భరించలేక అసహనంగా జుట్టును గట్టిగా పట్టుకున్నాడు. ఎంత ట్రై చేసినా భార్గవి ప్రజెంట్ యాక్టివిటీస్ ఏంటో కనిపెట్టలేకపోయాడు. గుండెలో సూదులతో పొడుస్తున్నట్టు ఏదో తెలియని నొప్పి అతన్ని ఆవరించింది. ఆ టెన్షన్ తట్టుకోవడానికి గబగబా ప్యాకెట్స్ తడుముకొని మళ్ళీ సిగరెట్ తీసి వెలిగించి గుండెల నిండా పొగ పీల్చి వదిలాడు. సిద్ధార్థ్ ప్రవర్తనని అక్కడే భయంగా నిలబడి చూస్తున్న మణిని కొద్దిసేపటి తర్వాత గమనించాడు. నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళి, మణి, నీ ఫేస్బుక్ అకౌంట్ నాకు కావాలి. పాస్వర్డ్ కూడా నేనే యూజ్ చేస్తాను. నీ ఫ్రెండ్స్ లిస్ట్ డిలీట్ చేసేస్తాను. నువ్వు వేరే అకౌంట్ తీసుకో అని ఆర్డర్ వేస్తూ వాలెట్లోంచి చేతికి అందినంత డబ్బు తీసి మణి చేతిలో పెట్టాడు సిద్ధార్థ్. సరే అన్నట్టు తలూపి మౌనంగా కిందికి వెళ్ళిపోయింది మణి. భార్గవి తనని ఇంత సులువుగా అవాయిడ్ చేయడం తట్టుకోలేకపోతున్నాడు సిద్ధార్థ్. ఆమె తన కోసం ఇంకా ఎదురు చూస్తుందని, తనని బ్రతిమలాడుకుంటుందని ఏవేవో ఊహల్లో తేలిపోతున్న అతను భార్గవి ఇచ్చిన షాక్కి ఊహాలోకం నుండి నేల మీదకొచ్చి పడ్డాడు. భార్గవి చెప్పిన అడ్రస్ దగ్గర ఆగింది ఆటో. ఆలోచన నుంచి బయటకు వచ్చిన భార్గవి ఆటో దిగి హ్యాండ్ బ్యాగ్లో నుండి డబ్బులు తీసిచ్చి ఎదురుగా ఉన్న ఇంటిని చూసింది. మధ్యతరగతులు మనుషులు నివసించే ప్రదేశానికి గుర్తుగా చిన్న చిన్న ఇళ్లతో ఇరుకుగా ఉందా కాలనీ. అందులోని ఆ చిన్న ఇంటిని చూస్తూ లోపలికి అడుగుపెట్టింది భార్గవి. ఎప్పుడు తనతోనే ఉండే తాళంతో లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది. ఇంటిలోని చీకటి, అందులోని జ్ఞాపకాలు ఒక్కసారిగా ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. అలాగే ఆ చీకటిలోనే తడుముకుంటూ లైట్ స్విచ్ ఆన్ చేసింది. తెల్లగా పరుచుకున్న వెలుగులో ఆమెకి ఇంకా ఎన్నో జ్ఞాపకాలు కళ్ళ ముందు వెంటనే మెదిలాయి. నీరసంగా అక్కడే ఉన్న చైర్లో కూలబడింది భార్గవి. భార్గవి తండ్రి ఒక చిన్న పల్లెటూరులో సాధారణ రైతు. తల్లి కూడా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ పొలం పనులకు వెళ్తూ సంసారాన్ని లాక్కొచ్చేవారు. వారికి భార్గవి ఒక్కతే కూతురు. కొన్ని కారణాల వల్ల భార్గవి ఆరోగ్యం దెబ్బతింటే ఆమెను కాపాడుకోవడానికి ఇంకా పై చదువులు చదివించడానికి ఉన్న పొలం అమ్ముకొని పట్నం వచ్చి ఈ చిన్న ఇల్లు కొనుక్కున్నారు. కానీ అలా వచ్చిన తన తల్లిదండ్రులు తన భవిష్యత్తును చూడకుండానే అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయారు. ఎంతో ప్రేమగా అల్లారి ముద్దుగా చూసుకునే తండ్రి తనకు మంచి చెడ్డలు నేర్పుతూ భవిష్యత్తు గురించి కన్నీళ్లు పెట్టుకుంటూ ముద్దు చేసే తల్లి ఒకేసారి దూరం అవ్వడంతో బాగా కృంగిపోయింది భార్గవి. ఆమెను పట్టించుకునే వారు లేకపోవడంతో రోజురోజుకు డిప్రెషన్లోకి వెళ్ళసాగింది. ఎటువంటి కష్టం వచ్చినా కృంగిపోకుండా అనుకున్న లక్ష్యం చేరుకోవాలని ఎప్పుడూ ధైర్యం నూరిపోసే తల్లి మాటలు చెవిలో మారుమ్రోగుతుంటే తాను సాధించాల్సింది ఇంకా ఉందని, తన తల్లిదండ్రులు కోరుకున్నట్టే గొప్పగా చదువుకొని గొప్ప స్థాయికి చేరుకోవాలని, అలా చేస్తే వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నా తనని చూసి సంతోషిస్తారని తనకు తానే ధైర్యం చెప్పుకుంది. బాధనంతా గుండెలో నొక్కిపెట్టి ముందుకు సాగడం, అది కూడా తోడేళ్ల లాంటి సమాజంలో భార్గవికి వయసుకు మించిన సవాలైనా పట్టుదలతో చదువుకొని పెద్ద కంపెనీలో మంచి శాలరీతో జాబ్ తెచ్చుకుంది. అప్పుడు తల్లిదండ్రులు వారి ప్రేమను కోల్పోయి ఒంటరి అయిపోతే, ఇప్పుడు ప్రేమించిన భర్తను తన ఇంటిని వదులుకొని మళ్ళీ ఒంటరిగా మిగిలిపోయింది భార్గవి. గతమంతా నిన్న మొన్న జరిగినట్టు కళ్ళ ముందు ఇంకా సజీవంగా కనిపిస్తుంటే భార్గవిలోని బాధ కట్టలు తెంచుకుంది. మోకాళ్ళల్లో ముఖం దాచుకొని తనివితెర వెక్కి వెక్కి ఏడ్చింది భార్గవి. మణి నుంచి అకౌంట్ తీసుకున్న సిద్ధార్థ్ దానికి తన ఫోన్లో క్రియేట్ చేసుకుని ఓపెన్ చేసి చూశాడు. ఎన్నోసార్లు చూసినా కానీ భార్గవి యాక్టివిటీ కనిపించకపోవడంతో అసహనంగా సిగరెట్ కాల్చి బూడిద చేశాడు. పైగా గదిలో జరిగిన అన్ని మార్పులను గమనించాడు.
గోడ మీద భార్గవితో కలిసి ఉన్న ఫోటో కూడా అక్కడ లేకపోవడంతో తెలియని చిరాకు అతన్ని ఇబ్బంది పెట్టింది. ఆవేశంగా బయటికి వెళ్ళిన నిషా నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. సిద్ధార్థ్ తనని భార్గవి అని పిలవడం ఆమెకు అస్సలు నచ్చలేదు. ఇంత జరిగినా సిద్ధార్థ భార్గవినే కలవరిస్తున్నాడు అనుకుని పచ్చగా గోళ్లు కొరుక్కుంటుంది. ఎంతైనా భార్గవి అంటేనే సిద్ధార్థకి ఇష్టం. విడాకులు ఇచ్చినంత మాత్రాన వెంటనే మర్చిపోవాలని రూలేం లేదు కదా. ఇంకా మా ఇద్దరి పెళ్లి కూడా కాలేదు. అప్పుడే నేను ఇలా తొందరపడితే నాకే నష్టం. నా మెడలో 3 ముళ్ళు పడిపోతే అప్పుడు చెప్తాను. సిద్ధార్థతో పాటు ఈ ఇంటిని కూడా నా గ్రిప్పులో తెచ్చుకుంటాను అనుకుని నిదానంగా లేచి తిరిగి తమ గదిలోకి వెళ్ళింది నిషా. అడుగు లోపలికి పెట్టకముందే తన ఫేస్ ఎక్స్ప్రెషన్ని అద్భుతంగా మార్చేసింది. బేబీ, నా గురించి కూడా ఒక్కసారి ఆలోచించు. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా అని నిషా ఇంకా ఏదో అనబోతుండగా అడ్డుపడ్డాడు సిద్ధార్థ్. రూమ్లో అవన్నీ నువ్వే తీయించేశావా? వాటి వల్ల నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మా ఫోటో కూడా లేదు, అదేం అడ్డొచ్చింది నీకు? కోపం నొక్కిపెట్టి చిరాకుగా అడిగాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ నుంచి అలాంటి రియాక్షన్ ఊహించని నిషా ముందు షాక్ అయినా వెంటనే తేరుకొని, నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయిన భార్గవి నీ గదిలో నుండి, నీ జ్ఞాపకాల నుండి కూడా పూర్తిగా వెళ్ళిపోవాలని అలా చేశాను సిద్ధార్థ్. నేను చేసింది నీకు ఇప్పుడు బాధగా అనిపించినా అది మనకు పుట్టబోయే బేబీకి ఖచ్చితంగా అవసరం. మనం హ్యాపీగా ఉండడానికే అలా తీయించేశాను. ప్లీజ్ సిద్ధార్థ్, నువ్వు ఆ సాడ్ మూడ్ నుంచి బయటికి రా, వచ్చేయి. ఇది మనం హ్యాపీగా ఉండాల్సిన సమయం అంటూ అతని చేతిని తన కడుపుపై ఆనించింది నిషా. అది నా బేబీ అన్న ఆలోచన రాగానే అనీజినెస్ కాస్త తగ్గి సంతోషంగా నిషాని చూశాడు సిద్ధార్థ్. నిషా కూడా చిరునవ్వుతో చూసింది. వెంటనే తను చేసిన తప్పేమిటో అర్థమై ఐఎమ్ సారీ నిషా అన్నాడు పశ్చాత్తాపం నిండిన గొంతుతో. సిద్ధార్థ్ నోటి వెంట సారీ అనే మాట వినగానే నిషా మొహం వెలిగిపోయింది. ఇట్స్ ఓకే సిద్ధార్థ్, భార్గవిని నువ్వు అంత ఈజీగా మర్చిపోలేవు. నీకు ఇంకాస్త టైం పడుతుందని నేను అర్థం చేసుకోగలను. నువ్వు స్ట్రెస్ తీసుకోకు, ఓకే? నీ కోసం, నీ ప్రేమ కోసం నేను వెయిట్ చేస్తాను అంటూ తీయగా ప్రేమ ఒలికిపోయింది నిషా. కొన్ని క్షణాలకే ఆమె మాటల మాయలో చిక్కుకుపోయాడు సిద్ధార్థ్. అప్పటి వరకు ఉన్న భార్గవి ఆలోచనలు పక్కకు తోసేసి నిషాను దగ్గరికి తీసుకున్నాడు. భార్గవి గత కొన్ని రోజులుగా ఎదురుగా గోడకి తగిలించి ఉన్న తల్లిదండ్రుల ఫోటోని చూస్తూ ఒంటరితనంతో చెలిమి చేస్తూ తెల్లని ముఖం పాలిపోయి కళ్ళు లోపలికి పీక్కుపోయి కళ్ళ నిండా నల్లటి చారలతో పూర్తి డిప్రెషన్లోకి పోయింది. జీవితం ఇంకేమీ లేదని చావు కోసం ఎదురు చూస్తున్నట్టు ఉన్న భార్గవికి ఎటువంటి కష్టం ఎదురొచ్చినా అనుకున్న లక్ష్యం చేరుకోవాలి అన్న తల్లి మాటలు ఒక్కసారిగా చెవిలో మారుమ్రోగాయి. నెమ్మదిగా ఈ లోకంలోకి వచ్చింది భార్గవి. ఏదేమైనా నేను ఇలా ఉండకూడదు. మధ్యలో వచ్చిన సిద్ధార్థ్ మధ్యలోనే పోయాడు. కానీ నాకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి నన్ను గొప్ప స్థాయిలో ఉంటే చూడాలని మురుసుకుపోయిన నా తల్లిదండ్రుల ఆశ, కోరిక ఎప్పటికీ నాతోనే ఉంటాయి. నేను ఒంటరి కాదు. తనకిప్పుడు ఒక లక్ష్యం ఉంది అనుకోగానే భార్గవి గుండెల్లో భారం కాస్త తగ్గినట్టు అయ్యింది. నేను ఇలా ఉంటే ఎప్పటికీ ఇలానే ఉండిపోతాను. ముందు ఈ ఒంటరితనాన్ని వదిలించుకోవాలి అనుకుంటూ ఓపిక లేకున్నా బలవంతంగా లేచి ముఖం కడుకొని డ్రెస్ మార్చుకొని ఇంట్లో నుంచి బయటపడింది భార్గవి. ఇంట్లో నుంచి రావడమైతే వచ్చేసింది, కానీ ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ఒంటరితనాన్ని జయించాలో మాత్రం అర్థం కాలేదు. ఎలాంటి ఆలోచన లేకుండా నెమ్మదిగా నడుస్తూ వెళ్తున్న భార్గవికి ఒక వాల్ పోస్టర్ కనిపించింది. దానిని చూసి ఒక్క నిమిషం ఆలోచించుకుంది భార్గవి. ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా నా పరిస్థితి ఇంతే. అది ఇక్కడ కనిపిస్తున్న స్టాండప్ కామెడీ క్లబ్కి వెళ్తే మనుషుల సందడిలో మనసు కాస్త తేలిక పడచ్చు అనుకొని కౌంటర్లో టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళింది భార్గవి. కానీ ఆమె పోస్టర్ చూస్తున్నప్పుడు
ఒక వ్యక్తి తననే గమనిస్తూ ఉన్నాడని, ఆమె ఆ ఆడిటోరియం వైపు వెళ్ళేటప్పుడు అతను కూడా ఆమెను ఫాలో అవుతూ వెళ్ళాడని ఆమెకు తెలియదు. అభినవ్ వైజాగ్ వచ్చి సుమారు 10 రోజులైంది. వచ్చిన పని అయిపోవడంతో తిరిగి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. క్యాబ్ ఎక్కి కూర్చున్నాడు. కానీ ఎందుకో అతని మనసు తనకి ఇష్టమైన దేన్నో వదిలేసి వెళ్తున్నట్టు భారంగా అనిపించసాగింది. అతనికి ఆ ఊర్లో ప్రాజెక్టు పని వల్ల పరిచయమైన వాళ్ళు తప్ప మనసుకి దగ్గరైన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అయినా సరే ఎందుకో తనలో అలాంటి ఫీలింగ్ కలుగుతుందో అర్థం కాక ఏదో తెలియని అయోమయంలోనే బయలుదేరాడు అభినవ్. ఎయిర్పోర్ట్కి వెళ్లే దారిలో సడన్గా కార్ ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది. అబ్బా అనుకుంటూ అసహనంగా ఇంకొక క్యాబ్ బుక్ చేసుకోవడానికి చూస్తుండగా అతని ఎదురుగా గమ్యం లేని బాటసారి ఇలా నడుచుకుంటూ వెళ్తున్న భార్గవి కనిపించింది. ఆమె అతనికి కనిపించడం ఇది 4వసారి. చూసిన ప్రతిసారి ఆమె ముఖంలో కొత్త కొత్త భావాలను కనిపిస్తున్నాయి. ఆమెను వైజాగ్ వచ్చిన తర్వాతనే మొదటిసారి చూశాడు. కానీ ఎందుకు ఆమె చూస్తుంటే తనకి ఎంతో కాలంగా పరిచయం ఉన్న ఫీలింగ్ ఏర్పడుతుంది. వీటన్నిటికీ మించి అతనికి భార్గవి కళ్ళల్లో ఒకప్పుడు తను ప్రేమించిన అమ్మాయి మాత్రమే కనిపిస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా ఆమె నడుస్తూ వెళ్తుంటే అతని మనసు ఆమె వెంట పరిగెత్తింది. దాంతో భార్గవిని ఫాలో అవుతూ వెళ్ళాడు అభినవ్. భార్గవి లోపలికి వెళ్ళిన 10 నిమిషాల తర్వాత షో మొదలైంది. కామెడీ ఆర్టిస్టు మైక్ అందుకొని భార్యాభర్తల సంబంధం, భార్యకి తెలియకుండా ఎఫైర్ పెట్టుకున్న వాడి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద కామెడీ చేస్తున్నారు. మామూలు పరిస్థితుల్లో ఉన్నప్పుడు అయితే భార్గవి కూడా మిగతా వాళ్ళలాగానే పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వేదేమో. కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు. అతను చెప్తున్న మాటల్లో ఆమెకు నిషాతో కలిసి తనకు ద్రోహం చేసిన సిద్ధార్థ్ గుర్తొచ్చాడు. అప్పటి వరకు అతి బలవంతంగా ఉగ్గపెట్టి దాచుకున్న ముఖం ఉప్పెనలా భార్గవిని ముంచేసింది. కొన్ని రోజులుగా బాధ నుండి బయటపడాలనుకున్న భార్గవికి జీవితమే కళ్ళ ముందు కనిపించేసరికి కూడగట్టుకున్న ధైర్యమంతా గాల్లో కలిసిపోయింది. అది ఒక ఆడిటోరియం అని, తన పక్కన చాలామంది జనమున్నారని కూడా పట్టించుకోకుండా వెక్కి వెక్కి ఏడ్చేసింది భార్గవి. ఆమె బాధ ఎవరికీ అనవసరం. ఆమె దుఃఖాన్ని అర్థం చేసుకోకపోగా కామెడీ షోకి వచ్చి పిచ్చిదానిలా ఏడుస్తూ తమని డిస్టర్బ్ చేస్తుందని చిరాకు పడ్డారు. కొందరైతే విసుక్కోవడంతో ఆపకుండా గట్టిగా తిట్టడం కూడా మొదలుపెట్టారు. ఎవరు ఏమంటున్నా ఎన్నంటున్నా అవేమీ భార్గవి చెవిని చేరట్లేదు. ఆమె బాధలో ఆమె మునిగిపోయింది. హాల్లోని మనుషులు కోపం మరింత పెరుగుతుండగానే ఇదంతా ఓ పక్కగా కూర్చొని చూస్తున్న అభినవ్ భార్గవిని గమనించి నెమ్మదిగా లేచి ఆమె దగ్గరికి వచ్చాడు. అతన్ని కూడా పట్టించుకోలేదు భార్గవి. అతను భార్గవి భుజాన్ని మెల్లిగా తడుతూ, హలో మిస్, మీరు బానే ఉన్నారా? మీ ప్రాబ్లం ఏంటి అని మృదువుగా అడిగాడు. భార్గవికి ఎవరి మాటలు వినపడ్డం లేదు. కనీసం తన మీద కన్సర్న్ చూపిస్తున్న అభినవ్ కూడా చూడలేదు. అతని మాటలకు రెస్పాన్స్ ఇవ్వలేదు. వెనుకున్న వారి ఆవేశం పెరగడం చూసిన అభినవ్కి ఇక ఆమె మాట్లాడదని అర్థమై చనువుగా భార్గవిని 2 చేతులతో ఎత్తుకొని బయటికి తీసుకెళ్లి అక్కడున్న చైర్లో కూర్చోపెట్టాడు. భార్గవి ఇంకా అలా ఏడుస్తూనే ఉంది. ఆమెను పరీక్షగా చూశాడతను. ఇంతకు ముందు కన్నా దారుణంగా ఆమె పరిస్థితి ఉందని, కన్నీళ్లతో చారికలు కట్టిన చెంపలు, ఎర్రగా ఉబ్బిన కళ్ళు, ఎటువంటి శ్రద్ధ లేక ఎముకల గూడలా కృంగిపోయిన శరీరం చూసి అతని గుండెల్లో కలుక్కుమంది. ఆడిటోరియంలోనే ఇలా ఏడుస్తుందంటే ఎంత పెద్ద కష్టం వచ్చిందో అనుకుంటూ భార్గవితో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ అవేం ఫలించలేదు. చలికి వణుకుతూ వెక్కి వెక్కి ఏడుస్తున్న భార్గవిని అలానే వదిలేలేక తన బ్లాక్ కలర్ కోట్ తీసి ఆమెకి నిండుగా కప్పాడు. అప్పటికీ కూడా ఆమె ఏమీ మాట్లాడలేకపోవడంతో కాస్త దూరం వెళ్ళి కూర్చొని ఆమెనే చాలాసేపు చూస్తుండిపోయాడు. శారీరకంగా మానసికంగా అలసిపోయిన భార్గవి వెక్కిలు పెడుతూనే నిద్రలోకి జారుకుంది.
బహుశా తిండి లేక స్పృహ తప్పిందేమో. భార్గవి నిద్రపోవడం చూసి దగ్గరికి వచ్చాడతను. భార్గవిని లేపడానికి చాలా ట్రై చేశాడు, కానీ కుదరలేదు. చాలాసేపు ఆమె నిద్ర లేస్తుందేమో, ఆమె ఉండేది ఎక్కడో తెలుసుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామనుకున్నాడు. భార్గవి ఎంతసేపటికి లేవకపోవడం, ఇంతలో అతనికి కూడా ఫ్లైట్ టైం అయిపోవడంతో అక్కడే ఉన్న లేడీ సిబ్బందికి ఆమెను అప్పగించి వెళ్ళిపోయాడు. దాదాపు కొన్ని గంటలు గడిచాక భార్గవి మెల్లగా స్పృహలోకి వచ్చింది. ఓపిక లేకపోవడంతో బలవంతంగా లేచి కూర్చుంది. ఒక నిమిషం తాను ఎక్కడుందో అర్థం కాక చుట్టూ చూస్తూ ఆఖరికి తనని తాను చూసుకుంది. తన ఒంటి మీద కోట్ చూడగానే స్టాండ్ కామెడీ షోకి రావడం, ప్రోగ్రాం చూస్తూ ఏడవడం, ఎవరో ఒక అతను తనని జాగ్రత్తగా బయటకు తీసుకురావడం, తనకి కోట్ కప్పడం, తనతో అతను మాట్లాడాలని ప్రయత్నించడం అన్నీ లీలగా గుర్తుకొచ్చాయి. కానీ అవన్నీ నిజమో కలో పూర్తిగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉంది భార్గవి. పక్కనే క్లీన్ చేస్తున్న స్టాఫ్ని అతని గురించి అడిగింది భార్గవి. మేడం, మీరు లేచారా? ఆ సార్ మీకోసం చాలాసేపు వెయిట్ చేశారు, కానీ మీరు లేకపోవడం మిమ్మల్ని చూసుకోమని మాకు చెప్పి వెళ్ళిపోయారు అని చెప్పారు వాళ్ళు. వెళ్ళిపోయాడా అనుకుంటూ ఒంటి మీద కోట్ని పరీక్షగా చూసింది భార్గవి. అది అచ్చంగా మొన్న పండుగకు తాను సిద్ధార్థి కోసం తీసుకున్న దాని లాంటిదే అని అర్థమైంది. దాని ఖరీదు ఎంతో తనకు బాగా తెలుసు. అదే ఆశ్చర్యంతోనే అతను ఈ కోటు వదిలేసి వెళ్ళాడా అనుమానంగా అడిగింది భార్గవి. అవును మేడం, దాన్ని మిమ్మల్ని తీసుకోమని చెప్పారు. మీరు లేచే వరకు తోడుండి మిమ్మల్ని ఇంటికి పంపించమన్నారు అని వాళ్ళు చెప్పారు. అంతా అయోమయంగా ఉంది భార్గవికి. అతనికి ఎలా అయినా ఈ కోట్ తిరిగిచ్చేసి తనకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్, అతనికి ఇబ్బంది కలిగించినందుకు సారీ చెప్పాలని నిర్ణయించుకుంది. కానీ అతను ఎవరో తెలుసుకోవడం ఎలా? ఆలోచిస్తూనే నెమ్మదిగా ఇంటికి చేరుకుంది భార్గవి. లోపలికి వెళ్ళి చేతిలో ఉన్న కోట్ని చైర్లో పడేసి నెమ్మదిగా ముఖం కడుకొని వచ్చింది. మనసులో ఇప్పుడు ఉన్నది ఒక్కటే ఆలోచన. ఆడిటోరియంలో అంతమంది ఉండగా తననెవ్వరూ పట్టించుకోలేదు, పైగా తిట్టారు కూడా. కానీ అతను మాత్రం తనకి సహాయం చేసి కనిపించకుండానే వెళ్ళిపోయాడు. అతనికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలి అని ఆలోచిస్తూ కోట్ని మరోసారి తడిమి చూసింది. అలా చూస్తూనే ఏదో ఆలోచన తట్టడంతో గబగబా కోట్ మొత్తం వెతికింది. ఆమె ఆలోచన సరైందే అని నిరూపిస్తూ కోట్ పాకెట్లో బిజినెస్ కార్డ్ దొరికింది. ఆ కార్డ్ని మెల్లగా తీసి చూసింది భార్గవి. మిస్టర్ అభినవ్ సామ్రాట్, మల్టీనేషనల్ కంపెనీ CEO అని అందమైన అక్షరాలు మెరిసిపోతున్నాయి. అతను బాగా ధనవంతుడని ఆ కార్డు డిజైనింగ్ చూస్తేనే తెలిసిపోయింది. కార్డు దొరికే వరకు ఒక బాధ, తీరా కార్డు దొరికాక ఇంకో బాధ. హెల్ప్ అంటే చేశాడు, కానీ అతనికి తనని ఎలా పరిచయం చేసుకోవాలో అర్థం కాలేదు భార్గవికి. ఆడిటోరియంలో మీరు హెల్ప్ చేసిన వ్యక్తిని అంటే ఎలా రిసీవ్ చేసుకుంటాడో అని చిన్న భయం ఆమెని అనుసరించింది. అతను ఎలా తీసుకున్నా ఏమన్నా కానీ సాయం తీసుకొని కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత నాకుంది. పైగా అతని ఖరీదైన కోటిని తిరిగి ఇవ్వాలి కూడా అనుకుంటూ ఫోన్ తీసి ఓపెన్ చేసింది. ఆమె ఎటూ తేలని ఆలోచనలో ఉండగానే టైం అర్ధరాత్రి అయిందని అప్పుడు గమనించింది భార్గవి. ఇప్పుడేం చేయాలి అనే డైలమాలో పడిపోయింది మళ్ళీ. ఆ ఆలోచనలోనే కొద్దిసేపు ఊగిసలాడి చివరకు ఈ టైంలో అతన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు, ఉదయాన్నే అతనికి కాల్ చేసి కృతజ్ఞతలు చెప్పాలి అని నిర్ణయించుకుంది. అలా ఆలోచనల బరువు దిగిపోవడంతో అప్పటి వరకు గుర్తించని నీరసం, నిత్సువ ఆమెను చుట్టుముట్టాయి. వండుకొని తినే ఓపిక లేక అలానే బెడ్ మీద వాలిపోయింది. కడుపులోకి తిండి లేకపోవడం, ఎడతెరిపి లేకుండా ఏడుస్తుండడం, విపరీతమైన ఆలోచనలు నలిగిపోవటం వల్ల భార్గవి అతి కష్టం మీద నిద్రలోకి జారుకుంది. ఆమె తిరిగి మేల్కొనేసరికి మరుసటి రోజు మధ్యాహ్నం దాటిపోయింది. నీరసం వల్ల శరీరం సహకరించక కొద్దిసేపు బెడ్ మీద నుండి కదలలేకపోయింది భార్గవి. ఒంటరితనం వెక్కిరిస్తుంటే ఇకపై ఇలాగే బ్రతకాలి, కష్టమైనా తప్పదు, అలవాటు చేసుకోవాల్సిందే అని
తనకు తాను నచ్చ చెప్పుకొని నెమ్మదిగా లేచి ఫ్రెష్ అయి తేలిగ్గా ఉండే మ్యాగీ చేసుకుంది. ఒకప్పుడు మ్యాగీ తినమంటే భార్గవికి చాలా ఇష్టం. రుచిని ఆస్వాదిస్తూ తినేది. కానీ ఇప్పుడు ఏం తింటుందో అది ఎలా ఉందో కూడా పట్టించుకోకుండా ఏదో తిన్నాను అనిపించింది. కడుపులో కొద్దో గొప్ప తిండి పడగానే మెదడు యాక్టివ్ అయిపోయి నిన్న రాత్రి ఆమె మధ్యలో వదిలేసిన మిస్టర్ అభినవ్ సామ్రాట్కి కృతజ్ఞతలు అనే కాన్సెప్ట్ని గుర్తు చేసింది భార్గవికి. అభినవ్ గుర్తుకు రాగానే భార్గవి తల పట్టుకుంది. ఎప్పుడో నిన్న సాయంత్రం హెల్ప్ చేస్తే అతనికి థ్యాంక్స్ చెప్పడానికి ఇంత టైం తీసుకున్నానే. అతను నా మీద ఎలాంటి ఒపీనియన్ పెంచుకుంటాడో ఏంటో, కనీసం మాట్లాడడానికైనా ఇష్టపడతాడో లేదో అనుకొని టెన్షన్ పడుతూనే కోట్లోంచి కార్డు తీసింది భార్గవి. ఫోన్లో ఆ కార్డు మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే అభినవ్ అఫీషియల్ అకౌంట్ ఓపెన్ అయింది. అందులో ఫుల్ బిజినెస్ సూట్లో హుందాగా కనిపిస్తున్న అభినవ్ ఫోటోని పరీక్షగా చూసింది భార్గవి. అతను ఆమెను ఇప్పటికీ 4 సార్లు చూశాడు, కానీ ఆమె అతన్ని చూడడం ఇదే మొదటిసారి. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది మై డియర్ సత్యభామ పార్ట్ 10లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.